అందరికీ శుభమస్తండి. మనం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాదిలోకి అడుగుపెట్టేస్తున్నాము. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. రాసుల్లో 3వ రాశిని మిథున రాశి వారికి ఈ 2026-27 సంవత్సరం తెలుగు సంవత్సరం ఫలితాలు చూద్దాం. ముందుగా ఆర్థికపరమైన లెక్కలు కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సింది నేను చెప్పాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే, మీ ఆదాయం 8గా ఉంటే వ్యయం 11గా ఉంది. మీరు సంపాదించేదానికంటే కొంచెం ఖర్చులు ఎక్కువ ఉన్నాయి ఏమంటే, ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించటం మంచిది మిథున రాశి వారికి. అలాగే సామాజికంగా గౌరవ మర్యాదలు చూస్తే రాజపూజ్యం 1 మాత్రమే ఉంటే అవమానం 7గా ఉంది. ఇది కాస్త జాగ్రత్తగా మనం మాట్లాడేటప్పుడు, ఎదుటివారితో వ్యవహరించేటప్పుడు ఆచితూచి వ్యవహరించవలసిన సూచన చేస్తోంది. ఇక గ్రహగమనాలకు వస్తే బృహస్పతిగా పిలువబడే గురువు జూన్ 1 వరకు మీ జన్మరాశిలో సంచరిస్తారు, శుభం అది. తర్వాత అక్టోబర్ 30 వరకు 2వ ఇంట్లో కుటుంబ స్థానంలో ఉంటారు. ఫిబ్రవరి 4-14 వరకు 3వ ఇంట్లో భాతృస్థానంలో ఉంటారు. అలాగే శనీశ్వరుడి సంవత్సరం అంతా కూడా 10వ ఇంట్లో ఉండి మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక రాహు అక్టోబర్ 1 వరకు 9వ ఇంట, ఆ తర్వాత 8వ ఇంట ఉంటాడు. కేతువు 3వ ఇంట్లో ఉండి తర్వాత 2వ ఇంట్లోకి మారుతాడు. ఈ గ్రహస్థితుల ఆధారంగా చూస్తే అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం లాభదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా భార్య తరపు నుండి లేదా స్త్రీ మూలకంగా లాభం కలిగే అవకాశం ఉంది. మీరు చేసే వృత్తి వ్యాపారంలో మంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలోనూ ఆర్థికంగానూ జీవన విధానం సౌకర్యవంతంగా మారుతుంది. మీ మాటల సమాజంలో గుర్తింపు, ఐడెంటిటీ వస్తుంది. కుటుంబంలో కూడా సౌఖ్యం ఉంటుంది. శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఊహించని విధంగా ధనలాభం కలిగే అదృష్టం కూడా ఈ ఏడాది ఉంది. ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉన్న వారికి మాత్రం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీరు ప్రయత్నించిన ఫలాలన్నీ సఫలీకృతమవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సామాన్య ఉద్యోగుల విషయానికి వస్తే దూర ప్రాంతాలకు కొంచెం ప్రయాణం చేయాల్సి పడుతుంది. అంటే ఏదైనా ప్రభుత్వ పరంగా లేదా అధికారుల నుండి ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది. మహిళా ఉద్యోగులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉన్నది. సంతాన సౌఖ్యము, సంతోషము కలుగుతాయి. అధికార ప్రాప్తి కలుగుతుంది. అలాగే కాంట్రాక్ట్ పనులు చేసేవారికి మాత్రం అకారణమైన గొడవలు, స్త్రీల వల్ల చిక్కులు ఏర్పడవచ్చు. అలాగే ఆయిల్, కెమికల్ వ్యాపారాలు చేసేవారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరి నెలల్లో, అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి నెలల్లో కష్టపడితే మంచి ఫలితం లాభం పొందుతుంది. రైస్ మిల్లులు నడిపే వారికి ధనలాభం ఉన్నప్పటికీ వ్యాపారంలో కొన్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బంది కలగవచ్చు. ఇక సినీ పరిశ్రమలో, మీడియా రంగంలో ఉన్నవారికి వాహన యోగము, మిత్రుల నుండి ద్రోహము, వృత్తిలో వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అందరినీ నమ్మబాకండి. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి పాత అప్పులు తీర్చేస్తారు. వ్యాపారాన్ని విస్తృతం చేస్తారు. అలాగే కరెంటు, రైల్వే వంటి శాఖల్లో పనిచేసేవారికి రుణయోగాలు, గృహయోగాలు కూడా ఉన్నాయి. ధనలాభం కూడా కలుగుతుంది. రియల్ ఎస్టేట్, భూమి వ్యాపారం చేసేవారికి లాభాలు కలుగుతాయి. రాజకీయాల్లో ఆసక్తి ఉన్న వారికి ధర్మకార్యాలు నెరవేరుస్తారు. పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల అభివృద్ధి ఉంటుంది. అనుకున్న సఫలీకృతమవుతాయి. ఉద్యోగుల వేతన సమస్యలు పరిష్కారం అవుతాయి. ధన ప్రాప్తి కలుగుతుంది. శానిటరీ వ్యాపారాలకు అన్ని నెలల్లోనూ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. మనకి రంగుల వ్యాపారం చేసేవారికి కొద్దిగా అధికారుల వల్ల ఇబ్బంది, కుటుంబంలో చిక్కులు ఎదురవుతాయి. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వృత్తిపరంగా వృద్ధి మీకు కొంత ఊరట కలిగిస్తుంది. శుభకార్యాల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు పెడతారు. అధికారుల వల్ల గౌరవం కలుగుతుంది. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఇక మార్చి నెలలో వృత్తి వ్యాపారాల ఆధారంగా లాభం సాధించవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కావలసిన ధనం చేతికి అందుతూ ఉంటుంది. ఏప్రిల్ నెలలో దూర ప్రయాణాలు చేస్తారు. ధన వ్యయం పెరుగుతుంది.
ఆరోగ్య లోపాలు సూచించక తప్పదు కొద్ది. తల్లిదండ్రుల వైపు నుండి చిక్కులు రావచ్చు. సోదరులు లేదా ముఖ్య మిత్రుల వల్ల డబ్బు ఖర్చు అవుతుంది. మే నెలలో కుటుంబ కలహాలు రావచ్చు. డబ్బు ఆచితూచి ఖర్చు చేయటం మంచిది. దూర ప్రయాణాల వల్ల శ్రమ ఉన్న కొంత ధనప్రాప్తి, గౌరవాలు గెలుపుతాయి. జూన్ నెలలో అనారోగ్యము, కుటుంబ చిక్కులు ఉన్నప్పటికీ వృత్తిలో ధనలాభాలుంటాయి. దూర ప్రయాణాలు, కోర్టు వ్యవహారాల్లో అయితే విజయం సాధిస్తారు. జూలై నెలలో ఆదాయం పెరుగుతుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. భార్య వల్ల చిన్న చిన్న కలహాలు కలగవచ్చు. నరదృష్టి వల్ల మానసిక ఆందోళన వల్ల ధైర్యం కొద్దిగా కుంగుతుంది. అప్పుల బాధ, మిత్రుల విరోధాలు, వృత్తిలో వ్యతిరేకత వంటి విచిత్రమైన సమస్యలు కూడా ఎదురవుతాయి. ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. దేనికి జంకబాకండి. సామాన్య స్థితి ఉంటుంది. తలచిన పనంలో అనేక చిక్కులు, అశాంతికి గురి చేసినప్పటికీ అంతిమంగా విజయం మీదే అవుతుంది. దైవానుగ్రహం ఒక్కటే దీనికి పరిష్కారం. అక్టోబర్ నెలలో ఉద్యోగ వ్యాపారంలో నిరాశ కలగవచ్చు. అధికారుల వల్ల అగౌరవము, శ్రమ ఎక్కువ అయ్యే పనులన్నీ విఫలమవుతున్నట్లుగా అనిపించేటువంటి అవకాశం ఉంది. నవంబర్ నెలలో ఆదాయం అనుకూలంగా ఉన్న శత్రు బాధలు, ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో అనేక చిక్కులు ఎదుర్కొంటారు. హృదయ సంబంధిత బాధలు, మానసిక అలసట కలగవచ్చు. మీ తెలివితేటలతో, చాకచక్యంతో, సమయస్ఫూర్తితో ముఖ్యంగా దీటి నుంచి అధిగమిస్తారు. దైవానుగ్రహం చాలా ముఖ్యం. నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల గురించి ఆలోచనలు చేస్తారు. డిసెంబర్ మాసం కూడా మిశ్రమ ఫలితాలతో లాభసాటిగానే సాగుతుంది. ముఖ్యంగా రాజపూజ్యము 1, అవమానం 7 అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకుండా కుటుంబంలో బయట సమయంలో పాటించేటప్పుడు సంయమనం పాటించు. ఈ క్వారల్స్కి దూరంగా ఉండండి. ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వబాకండి. మీకు 1, 3, 6, 9 అదృష్ట సంఖ్యలుగా ఉంటాయి. ఆదివారం, సోమవారం, బుధవారం చాలా అనుకూలంగా నడుస్తుంది. వీటిని సక్రమంగా మంచి పనులకు ఉపయోగించుకోండి. మంగళవారాల్లో కుజగ్రహ పూజలు, కందులు దానం చేయటం, గన్నేరు పూలతో గ్రహ పూజలు చేయటము, నాగేంద్ర పుట్టిని ప్రోక్షణ చేయటము, శనివారాల్లో రావి చెట్టుకు, అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేయటం కూడా చాలా మంచిది. ఆదివారాల్లో సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణ, శ్వేతార్కంతో పూజ చేయటం కూడా చాలా, అంటే తెల్ల జిల్లేడు. బుధవారాల్లో బుధగ్రహాలు, పచ్చని పూలతో అర్చన, మొలకెత్తిన పెసలు గోవులకి పెట్టడం ద్వారా కూడా చాలా అనుకూలం కలుగుతుంది. సేరుం బాతుకులో పెట్టబాకండి. చిన్న గుప్పెడతో చేతిలో పెట్టుకొని మీ చేత్తోనే అందించండి. భార్యాభర్తల మధ్య గొడవలు కొంచెం తొలుగుతాయి. శుక్రవారాల్లో పసుపు చీరని దానం చేయటం ద్వారా అమ్మవారికి, అంటే సమర్పించడం ద్వారా కూడా మంచి జరుగుతుంది. శనగలు దానం చేయటం ద్వారా కూడా శుభం జరుగుతుంది. సోమవారాల్లో నాగేంద్ర స్వామికి పుట్టలో పాలు పోయటం కానీ, చక్కగా గురువాళ్ళల్లో లక్ష్మీ నరసింహస్వామికి అర్చన చేయించుకోవటం వల్ల కానీ, స్త్రీలకు పసుపు కుంకుమలు శుక్రవారాల్లో ఇవ్వటం ద్వారా కూడా మంచి శుభం జరుగుతుంది. శుక్రవారం పసుపు కుంకుమలు ఇవ్వచ్చమ్మ. ఆదివారాల్లో సూర్యదేవాలయాల్లో వెళ్తే ఉత్తరాయణత పూలతో అర్చన కానీ చేయించుకోవటం కూడా చాలా మంచిది. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో సూర్యదేవాలయం చక్కగా ప్రశస్తమైనది. అవకాశం ఉంటే సుమ, పెద్ద పూజలు చేయాల్సిన పని లేదు. భక్తి శ్రద్ధలతో చిన్న పూజ చేసిన స్వామివారికి మనస్ఫూర్తిగా సర్వస్వ శరణాగతితో, ఆర్తిగా నాకు ఈ కష్టం ఉందయ్యా స్వామి అని భగవంతుడికి మీరు స్వయంగా మీ నిత్యార్చన చేసే స్వామికి చెప్పుకుంటే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఎవరిని మానవ మాత్రులను ఆశ్రయించాల్సిన పని లేదు. మీ స్వశక్తిని, దైవభావాలని ముందుకు సాగితే విజయం మీ సొంతం అవుతుంది. మిథున రాశి వారు ఈ పరాభవనామ సంవత్సరంలో ఇంకా మెరుగైన ఫలితాలు పొందాలని, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని, భగవదానుగ్రహం సంపూర్ణంగా కలగాలని, భగవత్ సాక్షాత్కారం
కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శుభమస్తు.